నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. చాలా చక్కగా ఉన్నారు. ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ కోరుకుంటున్నాను. యూ. నిజంగా ఈ వయసులో ఇన్ని సినిమాలు చేసి ఇప్పటిదాకా నేను నా ఇండస్ట్రీ ఫస్ట్ పిక్చర్ 1970లో పల్లెటూరు బావ అని ఒక నాగేశ్వర హీరో, మన ప్రత్యేగాత్మ గారు డైరెక్టర్. నేను అప్పుడు బీకామ్ చదువుతున్నా. నా ఫస్ట్ పిక్చర్ దాంట్లో స్టార్ట్ అయింది. తర్వాత అదేనా ఏంటంటే ఫస్ట్ పిక్చరు మా అన్నయ్య రమాప్రభ గారు అప్పుడు హైదరాబాద్ షూటింగ్ వచ్చారు. సర్వీస్లో షూటింగ్ అవుతాడు. అన్నయ్యకి బావమర్ది వేషం, రమాప్రభకు తమ్ముడు వేషం. ఓహో. ఒక వేషం ఉంది, అది ఎవరు చేస్తారు అనుకున్నారు. మా తమ్ముడు డ్రామా షోని వేస్తున్నాడు, అది చేస్తాడా నన్ను పిలిచాడు. నేను చేయను, నేను బీకామ్ చదువుకుంటున్నా, నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అన్న ఓపెన్గా చెప్పేశాను. మా అన్నయ్య అన్నట్టు సరదాగా చేయి, ఒక వేషమే కదా అన్నాడు. అలాగా నా కెరియరు 1970లో స్టార్ట్ అయ్యి బీకామ్ అయ్యాక నేను పెర్మనెంట్గా ఇంకా సినిమా ఇండస్ట్రీకి వేషాలు వేయాలని 73లో మద్రాసు వెళ్ళాను. ఆ 70లో ఆ పల్లెటూరు బావ వేషం వేశాక ఆ వేషం షూటింగ్ అవుతున్నప్పుడు మా అన్నయ్య మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయాడు షూటింగ్ అయ్యాక. అక్కడ అన్నయ్య మరుపురాని మనిషిని ఇంకో పిక్చర్ షూటింగ్ ఏవిఎం స్టూడియోలో షూటింగ్ అవుతుంది. అందులో అన్నయ్య కొడుకు వేషం వచ్చింది. వాళ్ళు అది తాతినేని రామారావు డైరెక్షన్. ఆయన ఇలాగ కొడుకు వేషం ఉంది, మీ తమ్ముడు చాలా బాగా చేస్తున్నట్టు కదా, అప్పుడేమో మీ తమ్ముడితో చేద్దాం, వాడు చేస్తాడో చేయడాడు అని అడిగారు. అప్పుడు నేనన్నాను, నువ్వు సడన్గా బయలుదేరి నైటు ఫోన్ వచ్చింది, మార్నింగ్ ఫ్లైట్కి రావాలన్నా. అప్పటిదాకా నేను ఫ్లైట్ ఎక్కలే, నేను రాను, నాకు వేషాలు ఉంది అన్న. ఫ్లైట్ ఎక్కడం కోసం ఫ్లైట్ ఎక్కడం కోసం నాకు ఇష్టం లేదు. మళ్ళీ పొద్దున్నే ఫ్లైట్, ఆ భయం ఇవన్నీ వద్దు నాకు, నేను రానన్నయ్య, ఒక పిక్చర్ చేశాను చాలని. కాదు నువ్వు రా చెప్పురా. అప్పుడు లక్కీలీ రమాప్రభాయి ఇక్కడ షూటింగ్లో ఉంది. అది ఆవిడకి ఇంకా అవ్వలే. రమాప్రభ వస్తుంది, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆవిడతో కలిసి రావచ్చు, భయం లేదు. నేను సినిమాలు చేయను, కాదు చాలా మంచి వేస్తాం అన్నాడు. అప్పుడు మార్నింగ్ ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం, హైదరాబాద్ టు మద్రాస్ 80 రూపాయలకు ఫ్లైట్. ఆవిడే పక్కన కూర్చున్నా, ఆవిడే బెల్ట్ సీట్ బెల్ట్ వేసింది. అలాగా రెండో పిక్చర్ మరపురాని మనిషి. అంటే ఇప్పుడు మామూలుగా అనిపించలేదా సార్ అన్నయ్య ఏజ్ గ్రూప్ అతనితో, అంటే మీ అన్నయ్యతో కొడుకు రోల్ చేయడం? కొడుకు రోల్ చేయడమే కాదు, ఫస్ట్ పిక్చరే నాకు కష్టం. అదే బామర్ది రమాప్రభ తమ్ముడు వేషం. అవునవును, అది చాలా కష్టం. ఎందుకంటే రమాప్రభ అన్నయ్య 3 పిల్లలు, నేను రమాప్రభ తమ్ముడు వేషం, నాకు రిక్షావాడు వేషం. అప్పటిదాకా నాకు రిక్షా ఎక్కలేదు తొక్కలేదు అంటే చాలా కష్టం కదా. అందులో రాజమండ్రిలో రిక్షా ఎక్కా, హైదరాబాద్ రిక్షాలు చాలా ఇంకో రకంగా ఉంటాయి. అప్పుడు నేను సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ పట్టుకుని ఓ రిక్షా పట్టుకుని 2 days నైట్ ప్రాక్టీస్ చేసి షూటింగ్ చేశాను. మై గాడ్, ఇష్టం లేదు అంటూనే ప్రాక్టీస్ చేశారు. మనం వేషం కదా మరి తప్పదు. అవునవును. అప్పుడు మామూలు సీన్స్ అయ్యాయి ముందర, తర్వాత రిక్షా ఎక్కి మా అన్నయ్యని రమాప్రభని ఎక్కించుకుని తొక్కాలి. అందుకోసం ఆ రిక్షా ప్రాక్టీస్ చేశా. అలా అయిపోయింది. రెండోది మళ్ళీ ఇమ్మీడియట్గా ఈ మరపురాని మనిషి కొడుకు వేస్తాం. అక్కడ మరపురాని మనిషిలో మా అన్నయ్య రిక్షావాడు, ఓకే, లాగూర్ రిక్షా అది. ఆ రిక్షాలో నేను నా లవరు కూర్చుంటాం. మాకు ఆ రిక్షావాడు అటుకే తిరుగుంటే రిక్షా ఎక్కేసి పోనీ రిక్షా అంటాం. తండ్రి నా కొడుకు నా రిక్షా ఎక్కాడని తండ్రికి తెలుసు, నాకు తెలీదు. నా తండ్రి రిక్షా అని నాకు తెలీదు. ఆ రిక్షా లాగుతున్నప్పుడు నేను మా లవర్ వెళ్తున్నప్పుడు, ఆ లవర్ ఎవరు, మా వదిన గారు అక్కయ్య వేసి రమూల గారు అని, ఆవిడ మంచి సింగరు, ఆర్టిస్ట్. ఆవిడ వదిన గారిని పిలిచేవాడు. ఆ సీన్లో ఏంటంటే మా అన్నయ్య రిక్షా లాగి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టి, నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, ఇలా ఒక డైలాగ్స్ ఏవో ఉన్నాయి, అవి చెప్పాలి. ఆవిడని మరి వదిన గారు అని పిలిచామని ముద్దు పెట్టుకోగలమా? అస్సలు పెట్టుకోలేకపోయా.
దానివల్ల 2-3 టేకులు వేయాలి. ఓ మై గాడ్. అప్పుడు మా అన్నయ్యకి 2-3 టేకులు రిక్షా లాగాలి కదా, చెప్పులు లేకుండా రిక్షా లాగడం. అప్పటికి ఏవేమి స్టూడియోలో తీశారు. 2-3 టేకులు అయ్యాక మా అన్నయ్య కోపం వచ్చింది. ఏంటి నాకు ముద్దు పెట్టుకోమంటే భయంగా ఉంది అన్న, ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు బాబు, ఏం పర్లేదు ముద్దు పెట్టుకోండి, ఏంటి ఎందుకు భయపడుతున్నారు అని ఆవిడంటాడు. అప్పుడు మా అన్నయ్య కోపం వస్తుంది. తనకి తెలుసు ఆ కష్టం రిక్షా లాగడం. అందుకోసం తప్పదని అని గట్టిగా లాక్కుని ముద్దు పెట్టుకుని లేదా చెప్పా ఓకే. అలాగా నాకు ఫస్ట్ సెకండ్ పిక్చర్లో కూడా అన్నయ్య పక్కన యాక్ట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్గా. దాని ముందర ఏంటంటే నేను డ్రామాస్ చేశా. నేను 3 years పియూసీలో నా బీకామ్లో 3 ఏళ్ళు బెస్ట్ కమెడీ వచ్చా. భద్రకా కాలేజ్ ఈవినింగ్ కాలేజీలో చదివాను, డే టైంలో జాబ్ చేస్తాను. అప్పుడు 3 years బెస్ట్ కమెడీ వచ్చాను కదా అని భద్రకా కాలేజీలో నాకు కల్చరల్ యాక్టర్స్ గోల్డ్ మెడల్ ఇష్టం. అయినా నాకు సినిమాలు యాక్ట్ చేయడం ఇష్టం లేదు. బీకామ్ అయిపోయాక నేను బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేసి బ్యాంక్ జాబ్ రాకపోతే అప్పుడు నేను 73లో వేషాలు వేయడానికి వెళ్ళాను. ఓకే, జాబ్ రాకపోయినప్పుడు అది నేను 73లో ఎంటర్ అయ్యాక ఇప్పటిదాకా నేను 703 తెలుగు సినిమాలు చేశాను, 4 హిందీ చేశాను, 2 మలయాళం చేశాను, 1 తమిళ్ చేశాను.